డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు పట్నం అంతా మస్తు జోస్ ఉంటుంది. అద్దుమరాత్రి మస్తు అంగమ్మ ఎత్తుంటారు యూత్ పిల్లగాళ్ళు. కొత్త సంవత్సరానికి సంతోషంగా వెల్కమ్ చెప్పేందుకు తీరుల పార్టీలు ఎత్తుంటారు. ఇంతవరకు మంచిగానే ఉన్నది కానీ పోలీసులు చెప్పిన పద్ధతి పాటించకుంటే మాత్రం కొత్త సంవత్సరాన్ని ఇంకో తీరుగా మొదలు పెట్టాల్సి వస్తుంది. గందుకే గీ ముచ్చట మన జోరుదార్లకు పట్టుకొచ్చినాం. హైదరాబాద్ లో న్యూ ఇయర్ జోష్ ఇప్పటికే షురూ అయింది. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు పట్నం అంతా ముస్తాబైంది. కానీ ఆ జోష్ లో సంబరాల పేరుతోటి పిచ్చి పిచ్చి పనులు చేసినా నిబంధనలు పాటించకున్నా తిప్పలు తప్పాయని పోలీసులు ముందే వార్నింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఒక న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ ఒక్క టీమ్స్ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయం కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. మెమొరబుల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఇన్నర్ కదా సజ్జనార్ సార్ మాటలు. సంతోషంగా చేసుకోవాలి గాని కొత్త సంవత్సర వేడుకలను సంతోషం లేకుండా చేసుకోవద్దు. ఎంజాయ్ చెయ్యుర్రి, కానీ మల్లోపారి ఎంజాయ్ చేయలేని పరిస్థితి మాత్రం తెచ్చుకోకుర్రని పోలీస్ సార్లు గట్టిగానే చెప్తున్నారు. ప్రజలందరూ రెస్పాన్సిబుల్గా ఉండాలి. పేరెంట్స్ అందరూ కూడా మైనర్స్కి కానీ లేకపోతే లైసెన్స్ లేని వాళ్ళకి కానీ వెహికల్స్ ఇచ్చి బయటికి పంపి పార్టీల పేరు మీద బయటికి పంపేటప్పుడు వాళ్ళ పిల్లలకి లైసెన్స్ ఉండటం, తర్వాత వాళ్ళు పద్ధతిగా ఉండటం అనేది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఓన్లీ పోలీస్ ఒకటి ఇప్పుడు 100 ప్లేస్లో చెక్ చేయగానే మొత్తం హైదరాబాద్ సిటీ సురక్షితంగా ఉండటానికి మేము ట్రై చేస్తాం. బట్ ఈ సివిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంతా కమ్యూనిటీ మీద ఉంటుంది. మరిగా పట్నం జనాలు పోలీసులు చూసుకుంటారని కాదు, మీ పిల్లల మీద మీరే ఓ కన్నేసి ఉంచుర్రి. అర్ధరాత్రి దాకా బండ్ల మీద తిరగకుండా చూసుకోర్రి. సంబరం కోసం మంచిగానే తిరుగుతారు గాని ఏదన్నా జరగరాంది జరిగితే ఆటంక ఎంత బాధపడ్డా ఏం పాయిదుండది. కాబట్టి ముందే జాగ్రత్తలు తీసుకోర్రి అన్నట్టు ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డు చుట్టుముట్టు రాత్రి 11 గంటలకేంచి తెల్లారంగా 2 గంటల దాకా వాహనాల రాకపోకల మీద నిషేధం పెట్టిర్రు. ఇక ఫ్లైట్ టికెట్ ఉంటేనే పీవీ ఎక్స్ప్రెస్ హైవే మీదకి పోయేందుకు అనుమతిస్తారట. బేగంపేట టోలీ చౌకి ఫ్లైఓవర్లు తప్ప పట్నంలో ఉన్న కడ్మ ఫ్లైఓవర్లన్నీ ఇవాళ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1వ తారీఖు పొదటిల దాకా పరిస్థితిని బట్టి బంద్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఇక అట్లనే ప్రైవేట్ వాహనాలన్నీ పట్నం లోపలికి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీద నుంచి పోవాలని ముందుగానే చెప్పారు అధికారులు. ఇక ఇవాళ తెలంగాణలో ఉన్న మందు దుకాణాలన్నీ అర్ధరాత్రి 12 గంటల దాకా తెరిచే ఉంటాయి. బార్లు, క్లబ్బులు, టూరిజం ఏరియాలలో ఉన్న హోటళ్లు అట్లనే ప్రత్యేకంగా అనుమతి తీసుకున్న ఈవెంట్లు రాత్రి 1 గంట దాకా నడిపించుకోవచ్చు. అంటే ఈ లెక్కన ఇవాళ మాత్రం మందు అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉండేటట్టుగా అనొత్తున్నాయి. కానీ తాగి బండ్లు నడిపేటోళ్ళ మూతిల పుల్లబెట్టి చెకింగ్ చేసేందుకు సూతం శాన జాగలనే ఏర్పాట్లు చేసిరు ట్రాఫిక్ పోలీసులు. మొత్తం మీద అధికారులు చేసే పనులు అధికారులు చేస్తారు గాని మీరు మాత్రం తాగి బండ్లు నడపకుర్రి. మీరు పరిశాన్ల వాడకుర్రి, అవతలోళ్లను పరిశాన్ల వాడేయకుర్రి. ఎట్లాగూ మెట్రో రైళ్లను రాత్రి 1 గంట దాకా నడుపుతామని ఇప్పటికే మెట్రో అధికారులు ప్రకటించారు. కాబట్టి వీలైనోళ్ళు మెట్రోలనే ప్రయాణం చేయిర్రి. సరే మరిగా 2025 కంటే బ్రహ్మాండంగా 2026 సంవత్సరం ఉండాలని మీరు కన్న కలలన్నీ అచ్చేయేడు తప్పకుండా నిజం కావాలని ఒకంత సంబురంగా మీరంతా ఉండాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటా మీకు అందరికీ 2026 ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. పండుగల యాళ్ళ సొంతూళ్ళకు పోదామనుకునేటోళ్ళు పట్నం శివారు దాటుడు పెద్ద గండమేనుల్లా. ఉన్నోళ్ళంతా ఒకటే పారి ఇంటి బాట పట్టేటాళ్లకు కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయి మస్తు పరిశాన్ ఉంటుంది కదా ప్రతిసారి. గందుకే ఈ పారి సర్కారు చేసిన ఆలోచనతోని సొంతూళ్ళకు పోయే జనాలు ఫుల్ ఖుషీలున్నారు. మరి ఆ ముచ్చట ఏందో పూరా గడుచుకుందాం పాండ్రి. పండుగలు వచ్చినాయి అంటే పట్నం మొత్తం ఖాళీ అవుతుంది. పట్నంలో ఉన్న పల్లె జనాలంతా సొంతూర్ల బాట పడుతుంటారు. ఇక అట్లా చాలా మంది ఒకటే పారి పైన అయ్యేటాళ్లకు రోడ్లు మొత్తం మస్తు జామ్ అయిపోతాయి. ఏ టోల్ గేట్ కాడ చూసినా కిలోమీటర్ల కొద్ది బారులు తీరి కానత్తాయి వాహనాలు. ఇక సంక్రాంతి యాళ్ళ అసొంటి పరిస్థితి రావద్దని ముందుగానే కలెక్టర్లు అధికారులతోటి మీటింగ్ పెట్టిండు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. సంక్రాంతికి ఇంటికి పోయేటోళ్లకు ఎసొంటి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎట్లుండాలనో అధికారులతో చర్చించిండు.
అట్లనే సంక్రాంతికి పట్నం నుంచి ఇంటికి పోయి మళ్ళొచ్చే వాహనాలన్నింటికి టోల్ మినహాయింపు ఇయ్యాలని మంత్రి వెంకటరెడ్డి సారు సెంటర్ మంత్రి నితిన్ గడ్కరీ సార్కు లెటర్ రాసిండు. ప్రతి ఏడు సంక్రాంతి యాళ్ల హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీద పంతంగి, కొర్లపహాడు, చిల్లకల్లు టోల్ ప్లాజాల దగ్గర కిలోమీటర్ల దూరం దాకా వాహనాలు బారులు తీరుతున్నాయి. ఫాస్టాగ్ ఉన్నా కూడా లక్షల వాహనాలు పోతుంటాయి కాబట్టి గంటల కమానం ట్రాఫిక్ లనే చిక్కుకుపోయే పరిస్థితి మోపైతున్నది. ఈ పరిస్థితి ఉండొద్దంటే జనవరి 9వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా హైదరాబాద్ నుంచి విజయవాడ పోయే వాహనాలకు, అట్లనే జనవరి 16 నుంచి 18 దాకా విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలకు టోల్ ఫ్రీ చేయాలని ఆ ఉత్తరంలో సెంటర్ మంత్రిని కోరిండు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని ఈ ముచ్చట మీద కొంతమంది తెలంగాణలో మస్తు గరానికి వస్తున్నారు. సంక్రాంతి పండుగకు విజయవాడ దిక్కు పోయే వాహనాలకు టోల్ ఫీజు మినహాయించమని కేంద్రానికి ఉత్తరం రాసిండ్రు, మంచిదే. కానీ మిమ్మల్ని ఎన్నుకున్న తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఇదే దయ ఎందుకు చూపెడతలేరని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్లున్న తెలంగాణ బిడ్డలు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ దిక్కు పోయేతందుకు ₹100 టోల్ ఫీజులు కడుతున్నారు కదా, ఆళ్లకు సుతం ఇదే తరీకలా మినహాయింపు ఇయ్యురని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ పెద్ద పండుగ దసరా పండుగ యాళ్లనేమో ఆర్టీసీ బస్సులలో 50% టికెట్ రేట్లు పెంచిర్రు. అప్పుడు సొంతూళ్లకు పోయినోళ్ల మీదనేమో కొంచెం కూడా కనికరం చూపెట్టలేరు. ఇప్పుడేమో విజయవాడ దిక్కు పోయేటోళ్ల కోసం ఇంత ప్రేమ చూపెడుతున్నారు. ఇదేనా మీకు తెలంగాణ బిడ్డల మీదున్న ప్రేమ అని సోషల్ మీడియాలో పొట్టు అరుచుకుంటున్నారు. చూడాలి మరి ఈ ముచ్చట్ల మంత్రి కోమటిరెడ్డి సారు సర్కారు పెద్దలు ఏం సమాధానం చెప్తారనేది. నల్గొండ రాజకీయం ఎక్కువ మటుకు కోమటిరెడ్డి బ్రదర్స్ చుట్టే తిరుగుతుంది. వాళ్ళు ఎవ్వల పేరు చెప్తే వాళ్ళకే పదవులు, వాళ్ళు ఎవ్వలకు చేయమంటే వాళ్ళకే పనులు. చేతిపాటి అధికారంలో ఉన్నదంటే వాళ్ళ హవా అట్లుంటది. కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అనుకున్నోళ్లకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి రాకపోయేటాళ్లకు జర గుర్రు మీదనే ఉన్నాడు కదా, ఆ కోపం అప్పటితోనే అయిపోలేదు. ఇగో ఇవాళ మళ్ళేమైందో చూడుండ్రి. సుశీ రానుల్లా పున్న కైలాసన్న ఎట్లా బాధపడుతున్నాడో. నల్లగొండ జిల్లా చండూరులో జరిగిన ఒక సంతాప సభకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పున్న కైలాసన్న హాజరు పడ్డారు. ఇక సంతాపం తెలపడానికి స్టేజ్ మీదకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరు పోయిండ్రు. ఇక వాళ్ళ వెనకాలనే చేతిపాటి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాసన్న సుతం బోదామని చూసిండు. కాకుంటే అక్కడున్న పోలీసులు మాత్రం కైలాసన్నను మీదికెక్కకుండా అడ్డుకున్నారు. దీంతోని నన్ను అడ్డగించి తప్పిదం చేసిరని పోలీసులను జర గట్టిగా అరుచుకున్నాడు కైలాసన్న. నన్ను అవమానించింది రాష్ట్రం మొత్తం చూస్తున్నది అనుకుంటా వెనకకొచ్చి స్టేజ్ కింద కుర్చీలో కూర్చున్నాడు. పార్టీ జిల్లా అధ్యక్షునికి సుతం గౌరవం లేకుంటే ఇక మామూలు కార్యకర్త పరిస్థితి ఇంకెట్టుంటది అనుకుంటా మస్తు కోపానికి రావట్టిర్రు అక్కడ ఉన్న చేతిపాటి కార్యకర్తలు. ఇది వరకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుపడ్డ కోమటిరెడ్డి మొన్నట్లా జిల్లా అధ్యక్ష పదవి సుతం రాకుండా చేయాలని ప్లాన్ వేసిండు గాని అయినా పార్టీ పెద్దలు మాత్రం మంచిగా ఆలోచన చేసి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓర్చుకోలేకపోతున్నాడు. బీసీ నాయకునికి జిల్లా అధ్యక్షునిగా అవకాశం దక్కినందుకు కళ్ళల్లో నిప్పులు పోసుకున్నట్టే చేస్తున్నాడని కైలాసన్న మద్దతుదారులు గరానికి వస్తున్నారు. మరి ముచ్చట్ల పిసిసి పెబ్బ మహేష్ గౌడ్ అన్న ఏం చేస్తాడో తెలియదు గాని ఇంకో పారి మాత్రం ఇట్లా జరగకుండా చూసుకోకుంటే కథ వేరే ఉంటది అంటున్నారు కైలాసన్నకు జరిగిన అవమానం తెలిసిన కొందరు జిల్లా కార్యకర్తలు. చూడాలి మరి పార్టీ పెద్దలు ఇద్దరిని పిలిచి మాట్లాడి టీ కప్పుల తుఫాన్ లెక్క దీన్ని చల్లబడగొడతారో లేకుంటే ఇసొంటి కాంగ్రెస్ పార్టీలో కామని అనుకుంటా చూసి చూడనట్టు ఇడిచిపెడతారు. కాంక్రీట్ జంగల్ల బతుకులు, పొద్దుగాళ్ళెత్తే కొలువు కురుకులు, మాపటాళ్ళ ఇల్లు చేరుడు, ఓ ముద్ద దీని కొనుకు తీసుడు, మళ్ళా తెల్లారి గదే కథ. రోలర్ కోస్టర్ జీవితాలు, అయితారమో సెలవొత్తనో తప్ప తుడుతుండని బతుకులు. అందుకే అప్పుడప్పుడు ప్రకృతితోటి మమేకం కావాలుల్లా. అడవిలా టూర్కి పోతే ఆ కథే అలాగుంటుంది. ఏడికోతే మంచిగుంటుందనే కదా మీ డౌటు. ఎక్కడికో ఎందుకుల్లా, ములుగు జిల్లా రమ్మంటాంది. పాన్రి మరిగా. జంగిల్ సఫారీ అంటే ఇదివరకు ఎక్కడెక్కడికో పోయేటోళ్ళు, రాష్ట్రాలు తిరిగేటోళ్ళు. అంటే గదేనుల్లా అడవిలో వండుకుంటా ఓపెన్ టాప్ జీపులల్లో తిరుక్కుంటా అడవి అందాలను, అడవి జంతువులను చూసుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తుంటారు కదా. అగో గందుకోసమే ఈ కార్ నుంచి ఏడుకో దూరం పోనవసరం లేదిగా. ములుగు జిల్లా తాడ్వాయిల జంగల్ సఫారీ కోసమని సౌలతులు చేసిండ్రు అడవి అధికారులు. జంగల్లో ఉండేతందుకు కాటేజీ గుడిసెలు, అడవిలో తిరిగేతందుకు ఓపెన్ టాప్ జీపులు అన్ని తయారు చేస్తే మంత్రి సీతక్కియల్లా అడవి అధికారులతో కలిసి శంకుబండకు పరదగుంజి జంగిల్ సఫారీని షాలు చేసింది. అంతా కలెదిరిగి చూసింది మంత్రి మేడం. ఓపెన్ టాప్ జీపుల ముంగట కొబ్బరికాయ కొట్టి పచ్చ జెండా ఊపింది మేడం. ములుగు జిల్లా కలెక్టరు, ఎస్పీ సారు సుతం వచ్చిండ్రు మేడం వెంబడి. అటెంక మంత్రి మేడం, కలెక్టరు, ఎస్పీ సారు ఓ దాంట్ల, కడమ అధికారులంతా ఓ దాంట్లో కూర్చొని అట్లట్లా చెక్కలు కూడా కొట్టిండ్రు అడవిలా. మొత్తానికి జంగిల్ సఫారీకి పోదామనుకునే టూరిస్టులకు డోకలేదు పోన్రిగా. ఒక్క టూరిస్టులనే కాదుల్లో, మేడారం పోయే భక్తులకు కూడా ఇది మంచి ముచ్చటే.
ఇక మరి సొంత ఇలాకాల జంగిల్ సఫారీ షాల్ చేసినాక మంత్రి సీతక్క ఏమన్నదో ఇనుండ్రి. మా ములుగు జిల్లాలోని సమ్మక్క సార్లమ్మ తాడ్వాయి మండల కేంద్రంలో మరి తాడ్వాయి హట్స్ అని ఫారెస్ట్ శాఖ మాత్యులు శ్రీమతి కొండ సురేఖ గారు సోదరిమణి గారి యొక్క ఆలోచన మేరకు ఇప్పుడు నేషనల్ హైవే తాడ్వాయి ఎంటర్ అవుతున్న పక్కనే తాడ్వాయి హట్స్ అని కూడా చాలా అద్భుతమైనటువంటి అందాలను ప్రతి చెట్టు దగ్గర తయారు చేయడం జరిగింది. వచ్చేటువంటి టూరిస్టులకు కానీ సమ్మక్క సార్లమ్మ భక్తులకు కానీ ఉండడానికి కూడా ఇక్కడ కాటేజెస్ కూడా చాలా అద్భుతంగా, చలికాలం వేడి నీళ్ళు కూడా వాళ్లకు స్నానాలకు అందించే విధంగా రూమ్స్ అంత అద్భుతంగా తయారు చేయడం జరిగింది. మొత్తానికి మంత్రి చెప్పేది వింటుంటే చాలా సౌలతులే చేస్తున్నట్టు అనిపిస్తున్నది. మంత్రి కొండ సురేఖ మేడం ఆలోచన ఉన్నట్టున్నది ఇదంతా. మరి ఆలస్యం ఎందుకుల్లా, ములుగు జిల్లా అడవి అందాలు రమ్మని పిలుస్తున్నాయి. మరి పచ్చడి ప్రకృతి ఒడిలా సేదదీర తయారుగాన్రిగా. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రత్యర్థులుగా తలపడే లీడర్లు ఎన్నికలు జరిగినాక ఎక్కడన్నా ఎదురుపడ్డా చక్కగా మాట్లాడుకోరు. కానీ కొంతమంది లీడర్లు మాత్రం గట్ల కాదు. ఎన్నికల పోరు అప్పటి మందమే, అటెంక ఎప్పట్లెక్కనే అందరం బాయ్ బాయ్ అన్నట్టే మెదులుతారు. అసొంటి ఓ చోటా లీడర్ సాబ్ ముచ్చట మన జోరుదారులకు పట్టుకొచ్చినాం. చలో మీరు కూడా ఓ నజరయ్యండ్రి. ఇగో ఈడ సన్మానం చేస్తున్న అన్న పేరు స్వామి. సిద్దిపేట జిల్లా దుబాక మండలం హబ్సిపూర్లు ఉంటాడు. ఆయన ఇంటామె రాజేశ్వరి మొన్నటి స్థానిక ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసింది. కాకుంటే అక్కడి ప్రజలు మాత్రం శ్రీలతా రామచంద్రారెడ్డి అనే ఈ సన్మాన గ్రహీతల్ని గెలిపించారు. అయినా కూడా గవ్వేం మనసులో పెట్టుకోకుండా ఓడిపోయినవనే బాధను కడుపుల్నే దాసుకొని గెలిచిన సర్పంచ్ తోట అన్నట్టుగా పాలకవర్గం మొత్తాన్ని సన్మానం చేసిండే స్వామన్న. మరట్లా ఎందుకు చేసిండో అన్ననే చెప్తున్నాడు నుండ్రి. రేపు ప్రశాంత వాతావరణంలో ఓడిపోయానని నేను, గెలిచానని వారు అనే భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా సామరస్యంగా ఊరే అభివృద్ధి చెందే విధంగా సహాయసహకారాలు తోటి అభివృద్ధి చెందే విధంగా ఉండాలన్న ఆకాంక్షతో, కోరికతో ఈరోజు నేను వారిని సన్మానించడం నాకు సంతోషంగా ఉంది. రేపటి భవిష్యత్తులో కూడా 5 సంవత్సరాల వరకు వాళ్ళ పాలకవర్గం విజయవంతంగా గ్రామ అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళు పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా. సూపర్ అన్న, చాలా గొప్ప ఆలోచన చేసినావు. ఓడగొట్టినోళ్ల మీద మళ్ళా 5 ఏళ్ల దాకా పగ పెట్టుకున్నట్టే చేసేటోళ్ళున్న ఈ కాలంలో నువ్వు గింత మంచి ఆలోచన చేసినావంటే నువ్వు సూపర్ పో అన్న. ఊరు కోసం, ఊరు బాగు కోసం పనిచేసేటోళ్ళ కాళ్ళల్లా కట్టెలు పెట్టినట్టు చేసే స్వార్థపూరిత నాయకులు చాలా మందే ఉంటారు. కానీ అసొంటోళ్ళు అందరి కళ్ళు తెరిపించేటట్టు నువ్వు చేసిన పనిని నిజంగా తారీఫ్ చేయాల్సిందే అన్న. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలి గాని అటెంక మాత్రం పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరొకటై పనిచేస్తే పల్లెలన్నీ బరాబర్ దేశానికి పట్టుకొమ్మలైతాయి. మరిగా చూస్తున్నారు కదా పబ్లిక్, మీ ఊళ్ళల్లో సుతం కొత్త పాలక వర్గానికి మీరంతా ఇట్లా సపోర్ట్ చెయ్యుర్రి. అట్లని వాళ్ళు ఏం పనులు చేసినా చూసుకుంటూ ఉండవని కాదు, మంచి పనులు చేసినప్పుడు సపోర్ట్ చెయ్యుర్రి. అట్లనే ఊరికి నష్టం వచ్చే పనులు చేసినప్పుడు కడిగి పారేయ్యుర్రి. అంతేగాని షీటికి మాటికి లొల్లులు గొడవలు పెట్టుకొని పచ్చని పల్లెల్లో పగలు పంతాలను వెంచుకుంటా ఓకుర్రి. ఏమంటున్నాం, సరేనా? కోతులు ఊళ్ళల్లో తిప్పలు పెడుతున్నాయని ఎంత కోపం చేసినా, కోతి శాస్త్రాలు చేయంగా ఎంత రందిపడ్డా, కోతిలా దేవుణ్ణి చూడని హిందువు ఉండడు, కోతి జీవిడితే బాధపడని రామభక్తుడు, హనుమ భక్తుడు ఉండడు. కోతి జీవిడితే మనుషు లెక్కనే హంతక్రియలు చేస్తారు, గుడులు కూడా కడతారు. గీ ఊళ్ళనైతే అంతకు మించి అన్నట్టే చేసిండ్రుల్లా. ఇంతకేం చేసిండ్రంటే, బ్యాండ్ బాజా మోగించిండ్రు, ఇంటింటికి నీళ్ళారగించి నివాళి పట్టిండ్రు. మహిళలంతా కోలాటం వేసిండ్రు, సప్పట్లు కొట్టుకుంటా శ్రీరామనామం బలికిండ్రు. కోతేశాలు జయంగా ఎంత కోపమత్తదో జీవిడిచిన కోతికి అంతే ప్రేమతోటి ఘన నివాళి పట్టిండ్రు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జిల్లా చెరువు గ్రామం 1వ వార్డులో జరిగిన ముచ్చటిది. తొలుత పానం మంచిగా లేక ఓ గోడ మీద కనబడ్డదట కోతి. వార్డు మెంబరు ఇంకొక ఆయన చూసి 3 దినాలు సపర్యలు చేసిండ్రట. డాక్టర్ను పిలిపించి వైద్యం కూడా చేయించిండ్రట. పండ్లు పాలు పెట్టి బతికిచ్చేటందుకు మస్తు తిప్పల పడ్డారు. కానీ బాకి లేదు కోతికి. ఆవుసుగూడి ఇయ్యల్లనే జీవిడిసింది. ముచ్చట సర్పంచ్కి చెప్తే ఇగో గిట్ల ఘనంగా జరిపించిండ్రు ఆఖరి కార్యం. కుర్చీలో కూసబెట్టి ట్రాక్టర్ల ఊరంతా ఊరేగించిండ్రు జీవిడిచిన కోతిని. ఇంటింటికి జలాభిషేకం చేసిండ్రు. ఊరోళ్ళంతా భక్తి కొద్దీ ఆడి పాడిండ్రు.
కోలాటం శ్రీరామనామంతోటి మోత మోగింది ఊరంతా. ఊరు మొత్తం ఊరేగించినాక కడకు ఊరు రామాలయానికి కొద్ది దూరంలో చేసిండ్రు అంత్యక్రియలు. ఏమైనా కోతులతోటి ఊర్లల్లా మనుషులకు ఎంత తిప్పలున్నదో అడివిడిచిపెట్టి ఊర్ల పొంటి తిరిగే కోతులకు కూడా అంతే తిప్పలున్నదుల్లా. పొలాల పొంటి తిరుక్కుంటా మందు కొట్టిన పంట తినుక్కుంటా మందు కలిపిన నీళ్లు దాక్కుంటా పానం మీదికి తెచ్చుకుంటున్నాయి వానరాలు పాపం. మళ్ళా ఒకటా రెండా ఏడ చూసినా వానర సైన్యమే. పదంటే 10 నిమిషాల్లో కోరిన వస్తువు డెలివరీ అయ్యేటట్టు ఆన్లైన్ అంగళ్ళు ఎప్పుడు షాలైనాయో కానీ కొనేటోళ్ళకు అమ్మటోళ్ళకు గడియ రికాం లేదుల్లా. ఎప్పుడంటే అప్పుడు ఆర్డర్ డెలివరీ చేసే గిక్ వర్కర్లకైతే అసలు తిమ్మతమే లేదు. ఇక ఇలా సంవత్సరం లాస్ట్ దినం కాబట్టి డ్యూటీ ఎక్కితే రాత్రంతా జాగారమే. ఇక అందుకే కావచ్చు కొత్త సంవత్సరం యాళ్ళ టైం చూసి దెబ్బ కొట్టిండ్రు గిక్ వర్కర్లు. పెద్ద శాఖే ఆన్లైన్ అంగర్లో ఆర్డర్ పెట్టేటోళ్ళకి ఇది. పాన్రి ముచ్చట మొత్తం పూరాగా చూద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ దగ్గర పడుతున్న టైంలో సందు చూశాలిగిరు గిగ్ వర్కర్లు. అంటే గదేనుల్లా ఆన్లైన్ అంగట్ల మాల్ డెలివరీ చేసేటోళ్ళు. 31st యాళ్ళ పెద్ద శాఖ ఇచ్చిరు అనుకో రాదుర్రి కాళ్ళు కదలకుండా ఆర్డర్లు పెట్టేటోళ్లకు. గిగ్ వర్కర్లు చేయంగానే పలక ఫోన్లో ఆన్లైన్ అంగడి యాప్ తెరిచి నచ్చిందల్లా సెలెక్ట్ చేసి ఆర్డర్ పెట్టుడు ఆలస్యం. 10 అంటే 10 నిమిషాల్లో వస్తువు ఆర్డర్ పెట్టిన వాళ్ళ చేతులు ఉంటది. కొనేటోళ్లకు అలకగానే కానీ అసలు తిప్పల గిగ్ వర్కర్లది. అందుకే 10 నిమిషాల్లో డెలివరీ చేసుడు తీసేయనని పట్టుబట్టి అలిగి కూసున్నారు. ఇప్పుడు దేశమంతటా ఇలా మెరుపు సమ్మెకు దిగిర్రు. 10 నిమిషాల్లో డెలివరీ అంటే అట్టిగా అవుతుందా మరి? కుండపోత వర్షానికి కూడా బ్రేక్ ఉంటది కానీ ఈ ఆన్లైన్ అంగట్ల మాత్రం గడియ రికా ఉండదు. యాప్లు కూడా పోటాపోటీగా ఉట్టు కచ్చటాలకు ఎవ్వలెంత చెప్పినా డెలివరీ చేస్తే అటే చూస్తారు ఆన్లైన్ అంగట్ల మాలు కొనేటోళ్ళు కూడా. అందుకే ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో డెలివరీ చేసేందుకు పోటీ పడుతున్నాయి కంపెనీలు. అట్లా మస్తు తిప్పలైతుందట గిగ్ వర్కర్లకు. అంతేకాదు న్యాయమైన జీతం కావాలని కమిషన్లు ఇయ్యాలని హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కలిపియనని డిమాండ్ చేస్తున్నారు ఆన్లైన్ అంగడి కంపెనీలను. వాజిబే మరి పనికి తగ్గ జీతం భద్రత కోరుడు తప్పేం కాదు. న్యాయమైన డిమాండ్లే గిగ్ వర్కర్లై కూడా. ఎండల ఎండుకుంటా వానల నానుకుంటా చలికి అనుకుంటా పొద్దు మాపని తేడా లేకుండా ఆడికి ఈడికి తిరుగుట్లనే ఆన్లైన్ అంగళ్ళు నడుస్తున్నాయి. ఆర్డర్ పెట్టినోళ్లకు 10 నిమిషాల్లో వస్తువులు అందుతున్నాయి. అట్లా సేవలు అందించిన వాళ్లకు న్యాయంగా దక్కాల్సింది కూడా దక్కాల్సిందే. గందుకే ఈ గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా చేస్తున్న సమ్మెకు రాహుల్ గాంధీ కూడా మద్దతు చేసి వాళ్ళతోని కలిసి కూసుండి తినుకుంటా వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు. అటెంకా బండెక్కి ఫీల్డ్ మీద ఉండే కష్టాలను కూడా చూసిండు. దేశమంతటా గిగ్గు కార్మికులు వర్షం వచ్చినా చలి పెట్టినా పగలు రాత్రి తేడా లేకుండా పని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు గౌరవం సామాజిక భద్రత వాళ్ళ పనికి తగ్గ విలువ దొరకాలి అని మాట్లాడుకొచ్చిండు. చూడాలి మరి వాళ్ళకు న్యాయం జరిగేటట్టు అటు సెంటర్ సర్కారు ఇటు ఆ యాప్ లో నడిపేటోళ్ళు ఏం చర్యలు తీసుకుంటారనేది. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.